నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కువైట్ ఎయిర్వేస్ భద్రతా అవసరాలను మరియు ప్రధానంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వంటి సంబంధిత అధికారులతో కొనసాగుతూ ఉన్న సమన్వయాన్ని పరిగణలోకి తీసుకుని దశలవారీ కార్యాచరణ ప్రణాళిక కింద కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 4 నుంచి తన యొక్క విమాన కార్యకలాపాలను క్రమంగా పెంచేందుకు ప్రస్తుతం కృషి చేస్తూ ఉన్నట్టు ధృవీకరించింది. ప్రస్తుత కార్యకలాపాలు పాక్షికంగానే కొనసాగుతున్నాయని, టెర్మినల్ 4 నుంచి విమానాలు రోజుకు 8 నుంచి 10 గంటల పాటు నడుస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. భద్రతాపరమైన అంశాలు, కార్యాచరణ భద్రతా అవసరాలతో పాటు ఈ దశలో సాధారణంగా కువైట్ విమానాశ్రయంలో ఆగే విదేశీ ట్రాన్సిట్ వీసాల నిలిపివేత కొనసాగడం దీనికి కారణమని చెప్పేసి, పెరుగుతున్న ప్రయాణ డిమాండ్కు ప్రతిస్పందనగా ఈద్ అల్ అదా, బక్రీద్ పండుగకు ముందు లండన్కు వెళ్లే విమానాల సంఖ్యను రోజుకు 1గా పెంచినట్లు వివరించింది. సౌదీ అరేబియాలోని దమామ్ విమానాశ్రయం నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కార్యకలాపాలను బదిలీ చేయడం ఫలితంగానే మే నెలలో కొన్ని విమానాలు రీషెడ్యూలింగ్ జరిగిందని కూడా పేర్కొంది. కువైట్ నుంచి నేరుగా విమానాలు నడపడానికి కొత్త అంతర్జాతీయ ఆమోదాలు మరియు అనుమతులు అవసరమని చెప్పి ఎయిర్లైన్ పేర్కొంది. ఎందుకంటే దమాం నుంచి బయలుదేరే విమానాలకు గతంలో ఆమోదించిన అనుమతులు కువైట్ నుంచి బయలుదేరే విమానాలకు ఉన్న అనుమతుల కంటే భిన్నంగా ఉన్నాయని చెప్పేసి, ఈ పునఃప్రణాళిక అంటే విమానాలు రద్దు కాదని, కొత్త అనుమతులు మరియు అందుబాటులో ఉన్న కార్యాచరణ సామర్థ్యానికి అనుగుణంగా ఇది జరుగుతూ ఉంది. ప్రస్తుతం మేము విమానాలు రద్దు చేస్తూ ఉన్నామంటే కానీ ఆ విదేశాల నుంచి మాకు అనుమతులు రాకపోవడం వల్ల ఆ యొక్క విమానాలు రద్దు చేస్తూ ఉన్నాము, రీషెడ్యూల్ చేస్తూ ఉన్నామని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.